ఎందుకంటే గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఎస్సీ ఎస్సీ ఉపకులాల సమాచారము ఈరోజు ఉన్నాయి 59 కులాలు. కానీ సమగ్ర కుటుంబ సర్వేలో ఒక రోజులో చేరడం వల్ల 82 కులాలుగా ఎస్సీ ఎస్సీ ఉపకులాలను రాసుకొచ్చారు వాళ్ళు. ఎందుకు 82 కులాలు వచ్చినా నేను స్టడీ చేసిన 82 ఎందుకు మోచి MOCHI ఆ కులం. కానీ కొందరు ముచ్చి అని రాసిన పోయినాడు MUCHI అని రాసిండు. ఆ కంప్యూటర్ కొట్టేటోడు మోచిని ఒక కులం కింద కొట్టిండు, ముచ్చి ఇంకొక కులం కింద కొట్టిండు. చెండాడ అని ఒక కులం ఉంది, CHA NDA DA ఉండాల్సిన దగ్గర చెండాండా అని కొట్టుకొచ్చాడు. సో అదొక కులం కింద ఇదొక కులం కింద చివరికి ఎస్సీ ఎస్సీ ఉపకులాలు 82 కులాలుగా మారినాయి. అంటే రాసుకొచ్చినోడు ఒకడు, కంప్యూటర్లో ఎంట్రీ చేసినోడు ఒకడు, ఇవి బయటికి చెప్పినోడు ఒకడు. ఎవరికి పొంతం లేకపోవడంతో సమగ్ర కుటుంబ సర్వే చంద్రశేఖరరావు ఏదైతే లెక్కలు చెప్తున్నాడో తప్పుడు లెక్కలుగా, అర్థం పర్థం లేని లెక్కలుగా మారి అవి బయట పెడితే వాళ్ళ పరువు పోతుంది. ప్రభుత్వం చేసిన ఆనాటి ప్రభుత్వం చేసిన మొత్తం వ్యవహారం అంతా ప్రజలకు అర్థమవుతుందని అది ఆయన్నే సిగ్గుతోని లోపల దాచిపెట్టుకొని ఎన్నికలు వచ్చినప్పుడు ఆయనకు వాడుకున్నాడు. అందుకే బయట పెట్టాలి.